ఊహించింది నిజంగా జరిగింది. ఎవరు కూడా ఊహించుండరు. మెస్సీ మ్యానియో, మెస్సీ మెమరీస్ ఎప్పటికీ కూడా హైదరాబాద్ నగరం గుర్తుంచుకుంటుంది. అసలు ఇండియా ఆయన రావడమే చాలా గొప్ప. అందులోని హైదరాబాద్ వచ్చారంటే ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరొక వైపు రేవంత్ రెడ్డి గారితో ఆయన ఫుట్బాల్ ఆడడం. అసలు నిన్న ఎలా ఉందంటే ఉప్పల్ స్టేడియము ఒక పండగ వాతావరణం, మోత మోగిపోయింది. మెస్సీ 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 ఇవే నినాదాలు. సో ఆయన మెమరీస్ కల్లో కూడా సాధ్యం కాదేమో అనుకున్న దృశ్యం ఉప్పల్ స్టేడియంలో నిజమైంది. ప్రపంచ సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీని ప్రత్యక్షంగా చూసిన వేలాది మంది అభిమానులు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ నామస్మరణతో మారుమోగిన గ్యాలరీలు. 3 రోజుల భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన అర్జెంటీనా వరల్డ్ ఛాంపియన్ మెస్సీతో పాటు ఇంటర్ మయామి క్లబ్ సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డిపాల్ హాజరు. ఇక కోల్కతా ఘటన నేపథ్యంలో ఉప్పల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. కోల్కతా కూడా ఎంతో ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా జరుగుతుంది మ్యాచ్ అని చెప్పి ఎన్నో ఆశలు పడ్డారు. ఎంతో వేలకు వేల టికెట్లు కొని వెళ్ళారు, కానీ అక్కడ ఆశాభంగమే అయ్యింది. సో ఆ నేపథ్యంలో హైదరాబాద్ వస్తుంటే మరింత ఉత్కంఠ నెలకొంది. అసలు ఏంటి, మ్యాచ్ జరుగుతుందా, ఆయన మనకు కనిపిస్తాడా కనిపించడా, అసలు ఏం జరుగుతుందని చెప్పి ఒక టెన్షన్ వాతావరణమే. కానీ సాఫీగా, కూల్గా, అద్భుతంగా, అమోఘంగా నిన్నంతా కూడా జరిగింది. సింగరేణి RR9 అపర్ణ మెస్సీ టీముల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్తో ఈవెంట్ ఆరంభం. ఎరుపు జెర్సీలో సీఎం రేవంత్ రెడ్డి మైదానంలో సూపర్ ఎంట్రీ. ఇక కేపర్ను ఏమార్చి సీఎం రేవంత్ గోల్ చేయడం స్పెషల్ అట్రాక్షన్. ఒక్కసారిగా మారుమోగిన ఉప్పల్ స్టేడియం. రాత్రి 7:56 ఉప్పల్ స్టేడియానికి చేరుకున్న మెస్సీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బిగ్ స్క్రీన్లో కనిపించగానే అభిమానుల అరుపులు. గ్రౌండ్లోకి అడుగు పెట్టగానే హోరెత్తిన స్టేడియం. సీఎం రేవంత్తో మెస్సీ షేక్ హ్యాండ్, హిస్టారికల్ మూమెంట్. ఇక మెస్సీ రేవంత్ కలిసి ఫుట్బాల్ డ్రిల్స్ చేసి ఫ్యాన్స్లో జోష్ నింపారు. గోల్ పోస్ట్లోకి మెస్సీ చేసిన కిక్లకు అభిమానులు కేరింతలే కేరింతలు. ఎంత అద్భుతమైన సిచ్యువేషన్ అంటే చాలా రేర్ కదండి. ఇప్పుడు క్రికెటర్లు ఇలాంటివి చాలా రెగ్యులర్గా జరుగుతుంటుంటాయి ఉప్పల్ స్టేడియంలో ఉన్నాయండి, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉండండి, తెలంగాణ ప్రాంతంలో ఉండి. కానీ మెస్సీ రావడం అన్నది ఫుట్బాల్కి ఎంత ఆదరణ ఉందంటే ప్రపంచవ్యాప్తంగా. ఓకే, క్రికెట్ ఈ ప్రాంతాలకే పరిమితం అవుతుంటే దాని క్రేజ్ వేరు, కానీ ప్రపంచం అంతా కూడా ఫుట్బాల్ మేనియాలో ఉంటుంది. ఫుట్బాల్ అంటే వాళ్ళకి పిచ్చి. అందులో మెస్సీ లాంటి వాళ్ళు వచ్చారంటే ఒక్క ఫోటో తీసుకుంటే 10 లక్షలు. ఇంకెంతకంటే ఇంకేం కావాలి ఆ క్రేజు? ఎవరికన్నా సాధ్యం అవుతుందా? ఫోటోకు 10 లక్షల రూపాయలు అంటే అసలు ఆయన రేంజ్ ఏంటో, అసలు ఆ ఫోటో తీసుకోవడానికి ఆత్రం పడే వాళ్ళ అభిమానం ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. ఇక స్టాండ్స్లోకి బంతులు కిక్ చేసి అభిమానులకు ఉర్రూతలూగించిన మెస్సీ. 3 స్టాండ్లో ఫుట్బాల్ క్లినిక్లు. ఇక 18 మంది చిన్నారులతో మెస్సీ, సువారెస్, డిఫాల్ ప్రత్యేక శిక్షణ. రేవంత్ రెడ్డి 2 సార్లు హెడర్తో బంతిని కొట్టడం హైలైట్. గ్రౌండ్స్పై జెర్సీ నెంబర్ 10తో లేజర్ షో. అచ్చ తెలుగు పాటలు, బాణసంచా వెలుగులతో ఉప్పల్ స్టేడియం దగదగ. గోట్ కప్ను సింగరేణి RR9 జట్టుకు అందించిన మెస్సీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఒకే ఫ్రేమ్లో డిజిటల్ బ్యానర్ వైరల్. కోల్కతా రసాబాస మధ్య హైదరాబాద్ ఈవెంట్ సూపర్ సక్సెస్. కోల్కతాలో రసాబాస మెస్సీ ఫ్యాన్స్ ఆగ్రహం. 10 నిమిషాల కార్యక్రమంపై 50,000 మంది ఆగ్రహం. కోల్కతా పర్యటనలో లియోనెల్ మెస్సీకి చేదు అనుభవం. సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానుల ఆగ్రహం. మెస్సీని ప్రత్యక్షంగా చూడలేక ఫ్యాన్స్ నిరాశ. ఇక 4,500 నుంచి 10,000 వరకు టిక్కెట్లు కొన్న అభిమానులు. దాదాపు 50,000 మంది స్టేడియానికి హాజరు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఫ్రెండ్లీ మ్యాచ్ ఉండాల్సింది. అయితే మెస్సీ స్టేడియంలో కేవలం 10 నిమిషాలే కనిపించడం వివాదాస్పదం. విఐపీలు, రాజకీయ నేతలు మెస్సీని చుట్టుముట్టడం, స్టాండ్స్లో ఉన్న అభిమానులకు మెస్సీ కనిపించని పరిస్థితి, భారీ స్క్రీన్లు సరిగా పనిచేయకపోవడం, అభిమానుల మైదానంలోకి వాటర్ బాటిళ్లు విసరడం. వెంటనే స్టేడియం విడిచిపెట్టిన మెస్సీ బృందం. ఆగ్రహించిన అభిమానులు కుర్చీలు, ప్రకటన బోర్డులు ధ్వంసం. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్. ఎంత తతంగం జరిగిందండి కోల్కతాలో. నిన్న ఉప్పల్ స్టేడియంలో చూస్తే అసలు ఏమీ లేదు, అంత ఆహ్లాదమే, అంత ఆనందమే, అంత ఫుల్ జోషే. అయితే ఒక టెన్షన్లోనే మెస్సీ ఇక్కడికి వచ్చాడని, అంటే అక్కడ అనుభవం వాళ్ళకి రాకూడదు కదా. మనం ఎవరి దగ్గర మన దగ్గరికి వచ్చేవాళ్ళు, మన ఇంటికి వచ్చేవాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు అయినప్పటికీ కూడా అతిథులుగా చూడాల్సిన అవసరం ఉంది. పొరుగు అతిథి అయినా, విదేశీ అతిథి
ఎంత గౌరవంగా మన దగ్గర నుంచి పంపించాలి. అలాంటిది ఆయన మీద బాటిల్ విసిరి వాళ్ళ మీద డాములు చెప్పి డౌన్లు చెప్పి ఏంటిదంతాని? ఇదంతా కూడా ఒక ప్రాంతానికి పరిమితం కాదండి, దేశ పరువు ప్రతిష్టలకు సంబంధించింది. నిన్న హైదరాబాద్ ఇలా సక్సెస్ అయ్యింది కాబట్టి ఆయన కొద్దిగా సాటిస్ఫై అయ్యి ఉంటాడు. కోల్కతా పరిస్థితి నుంచి ఇంకా నేను ఇండియాలో పర్యటించడం అక్కడి నుంచి వెళ్ళిపోతే అది ఎంత అపవాదు. భారతదేశాన్ని ఎంత గొప్పగా ప్రపంచ దేశాలు కొనియాడుతుంటాయి. మనం చేసే ఈ క్షణిక ఆవేశాలు, చిన్న చిన్న తప్పులు, ఏదో ఒక గంట అరగంట కోసం జరిగే ఈ ఈవెంట్ కోసం మనం విచ్చలవిడిగా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి. అందులోని ప్రపంచ దిగ్గజ ఆటగాడు, సామాన్యమైనడు కాదు. ఇండియాకి రావడమే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాంటి మెస్సీ లాంటి అతిథులు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నిర్వాహకులకు మాత్రం వాళ్ళకన్నా సరే కొద్దిగా ఆలోచన ఉండాలి కదా, అసలు ఏం చేస్తున్నావు ఏంటన్నది. ప్రేక్షకుల నుంచి మీరు డబ్బులు వసూలు చేసుకుని కోట్ల రూపాయలు మీరు వసూలు చేసి మీ వరకు మీ రాజకీయ నాయకులు లేకపోతే మీ సెలబ్రిటీలు అతన్ని ప్రజల దగ్గరికి లేకపోతే వాళ్ళ అభిమానుల దగ్గరికి చేరనివ్వకుండా చేస్తే మరి వాళ్ళకి ఆగ్రహం రాదా? ఇందులో ఎవరిని తప్పు పట్టలేం, నిర్వహణ లోపం ఉంది. అలాగని చెప్పి మనం కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ రెండూ ఇక్కడ మిస్ అయినాయి. మెస్సీకి అందుకే చేదు అనుభవం అయింది అక్కడ. ఇక ఘటనపై సీఎం మమతా బెనర్జీ విస్మయం. మెస్సీ అభిమానులకు క్షమాపణలు తెలిపిన మమత. ఈవెంట్పై ఉన్నత స్థాయి విచారణ ఆదేశాలు. ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తా అరెస్ట్. టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామన్న నిర్వాహకులు. ఘటనతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన ఏఐఎఫ్ఎఫ్. ఇక 2011 కోల్కతా టూర్కు పూర్తి భిన్నంగా ముగిసిన ఈసారి పర్యటన. విఐపి కల్చర్ ప్రణాళికల లోపమే రసాభాసకు కారణమన్న విమర్శలు. ఇక అభిమానుల కళ నిర్వాహకుల నిర్లక్ష్యం కల్లోలంగా మారిన నేపథ్యం. ఒక పక్క అక్కడ విషాదం, ఆందోళన, ఆవేదన. హైదరాబాద్ వచ్చేసరికల్లా అన్నీ కూడా నీలి మేఘాలలాగా ఎక్కడికక్కడ చెల్లాచెదిరైపోయినాయి. బాణసంచాలతో, అభిమానుల ఆనందాల కేలితో, మెస్సీ మెస్సీ నినాదాలతో నిన్న హైదరాబాద్ మొత్తం మారిమోగిందండి. ఒక్క ఉప్పల స్టేడియంలో ఆయన కనిపించవచ్చు కాక, కానీ కోట్లాది మంది టెలివిజన్ల ముందు వాళ్ళు ఇదే పనిగా నిన్న ఆయన్ని చూసుకుంటూ తన్మయత్వం చెందారు. సో దట్ ఈజ్ మెస్సీ.